రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. ప్రథమోధ్యాయ ప్రారంభ. పూర్వం ఒకప్పుడు సౌనకాది మహామణులు మరికొందరు నైమిసారణ్యమును కూడి ఉన్నవారై సూతమహాముల వారిని చూచి ఈ విధంగా అడిగిరి, మహానుభావ, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలమును సిద్ధించునో అట్టి దానిని మాకు కూడా తెలియజేయమని చెప్పి ఆ యొక్క మహాములందరూ కూడా కలిసి సూతుల వారికి నమస్కరించి అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క మహాములందరూ కూడా అందులో ఆ యొక్క సూతమహాముల వారు ఏమని చెబుతూ ఉన్నారయ్యా, ఓ మునివర్యులారా, పూర్వం ఒకప్పుడు నారద మహాముని మీ విధంగానే శ్రీ మహావిష్ణువుల వారిని ఇదే విధంగా కోరగా ఆ యొక్క శ్రీ మహావిష్ణువుల వారు నారద మునీంద్రుల వారికి చెప్పినటువంటి వృత్తాంతమంతా కూడా శ్రద్ధగా అడుగుతాను వినండి అని చెప్పి ఆ యొక్క మహాములందరికీ కూడా ఈ యొక్క సూతమహాముల వారు నైమిసారణ్యము అనే ఆశ్రమంలో వారందరికీ కూడా సామూహికంగా తెలియపరుస్తూ ఉన్నారు. అయితే పూర్వం ఒకప్పుడు నారద మునీంద్రుల వారు సకల లోకములు కూడా తిరుగుతూ ఉండి మార్గమధ్యమున భూలోకంలోనికి బయలుదేరి వెళ్ళారు ఆ యొక్క నారద మునీంద్రుల వారు. అలా వెళ్ళేసరికి అక్కడ మానవులు పడుతున్నటువంటి కష్టములన్నీ కూడా చూశారు ఆ యొక్క నారద మునీంద్రుల వారు. చూసి ఏమని చెప్పి ఆలోచిస్తున్నారయా, వీరికి ఈ యొక్క కష్టాలన్నీ కూడా ఏ విధంగా తొలగుతాయి, ఈ యొక్క కష్టాలకు ఏదైనా ఉపాయం మనం ఆలోచించాలి అని చెప్పి అనుకుని ఆలోచిస్తున్నారు నారద మునీంద్రుల వారు. అయితే ఆ యొక్క నారద మునీంద్రుల వారు మనసులో ఏమని అనుకున్నారయా, ఈ యొక్క కష్టాలన్నింటికి కూడా ఉపాయం చెప్పగలిగేటువంటి వారు, ఈ యొక్క మానవుల్ని కష్టాల్లోంచి పైకి తీసుకురాగలిగేటువంటి వారు ఎవరా అని చెప్పి తీక్షణంగా ఆలోచిస్తున్నారు నారద మునీంద్రుల వారు. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. ఏమిటయా, మన యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు చెప్పగలిగేటువంటి వారు ఆ యొక్క శ్రీ మహావిష్ణువులు వారే అని చెప్పి అనుకున్నారు. వెంటనే వారి యొక్క ప్రయాణాన్ని ఆ యొక్క విష్ణులోకంలోనికి సాగింపజేశారు. అలా వెళ్ళేసరికి ఆ యొక్క విష్ణులోకంలోకి వెళ్ళినటువంటి వెంటనే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వారు ఎలా ఉన్నారయ్యా, చతుర్భుజుండును, తెల్లని శరీర ఛాయము గలవాడును, శంఖము చక్రము గద పద్మము మొదలగున అన్ని అలంకారములు కూడా ఉండుట చూచి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వారు చూసి నమస్కరిస్తూ ఉన్నారు ఈ యొక్క నారద మునీంద్రుల వారు. ఏ విధంగా, మహానుభావ, మనస్సుతో ఊహించి చెప్పుడుకు కానీ వాక్కుతో వివరించి చెప్పుడుకు కానీ సత్యము కానీ అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణమైనటువంటి సుగుణాత్ముడైనటువంటి భక్తుల బాధలను తొలగించినట్టు శ్రీమన్నారాయణ, మీకు భక్తితో నమస్కరించుచున్నాను సుమా అని చెప్పి ఈ యొక్క నారద మునీంద్రుల వారు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు నమస్కరించి అడుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క శ్రీ మహావిష్ణువుల వారు నారద మునీంద్రుల వారి యొక్క స్తోత్రం వినినటువంటి వారైనారో ఈ విధంగా చెబుతూ ఉన్నారు, ఓ నారద మహాముని, నీవు వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్పు, నీ యొక్క కోరిక నేను తీరుస్తాను అన్నారు. వెంటనే ఆ యొక్క నారద మునీంద్రుల వారు శ్రీ మహావిష్ణువు వారితో ఏమని చెబుతున్నారయ్యా, మహానుభావ, నేను ఈరోజు భూలోక నిమిత్తమై ప్రయాణ నిమిత్తమై భూలోకంలోనికి ప్రవేశించాను. అయితే అలా వెళ్ళేసరికి అక్కడ మానవులందరూ కూడా పరిస్థితి ఎలా ఉందయ్యా, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక అనేక ఈతి బాధలు అనుభవిస్తున్నారు. మహానుభావ, ఈ యొక్క కష్టాలన్నిటికీ కూడా ఉపాయం ఆలోచించి ఏదైనా వ్రతంగానే ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. అలా అడగగానే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వారు ఈ వృత్తాంతమంతా కూడా విని అప్పుడు నారద మునీంద్రుల వారితో ఏమని చెప్పుకుంటున్నారయ్యా, ఓ నారద మహాముని, నీవు లోకహితార్థమైనటువంటి చక్కని విషయం అడుగుతావయ్యా. అందులోకి ఒక వ్రతం కలదు, అది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. ఆ వ్రతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఇహలోకమున సకలేశ్వరములు కూడా పొందినటువంటి వారై పరమణ మోక్షమును పొందుతుంది సుమా అని చెప్పి తెలియపరిచారు. అది విని నారద మునీంద్రుల వారు ఈ విధంగా అడుగుతున్నారు, ఓ దామోదర, ఆ వ్రతం ఎట్లా ఆచరింపవలేను, ఆ వ్రతం ఇది వరలో ఎవరెవరు ఆచరించారు, ఆ వ్రతం యొక్క విధానం ఏమిటి, ఆ వ్రతాలకి ఏ ఏ వస్తువులు కావాలి, ఏ ఏ మాసాల్లో ఏ ఏ రోజులు చేసుకోవాలి అనేటువంటి చిన్న చిన్న ప్రశ్నలన్నీ కూడా ఆ యొక్క నారద మునీంద్రుల వారు శ్రీ మహావిష్ణువు వారు ప్రశ్నించారు. అయితే ఇక సత్యనారాయణ స్వామి వారి వృత్తాంతం ఈ యొక్క శ్రీ మహావిష్ణువు వారు నారద మునీంద్రుల వారికి ఈ విధంగా చెప్పుకొస్తూ ఉన్నారు, ఓ నారద మహాముని, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం సకల దుఃఖములను కూడా నివారణ చేయను, సకల ఐశ్వర్యములు కలుగు చేయను. సంతానం లేని వారి వ్రతం చేస్తే సంతానాన్ని పొందుతారు. అయితే అదేవిధంగా ధనం లేని వారి వ్రతం చేస్తే ధనాన్ని పొందుతారు. అదేవిధంగా దరిద్రంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఈ వ్రతం చేస్తే దరిద్రం పోతుంది అని చెప్పారు.
అంతేకాకుండా ఎవరితోనైనా సరే శత్రుత్వం ఉన్నట్లయితే ఈ యొక్క వ్రతం చేసుకుంటే ఆ శత్రుత్వం కాస్త కూడా నశించబడుతుంది అని తెలియపరిచారు. అయితే అది అంతే కూడా వినినటువంటి నారదముని వారు ఈ యొక్క వ్రతము శక్తి గలవారు ఎవరైనా సరే ప్రతి నెల కూడా ఆచరించవచ్చును. ఒకవేళ నెల చేయకపోవడం కుదరకపోవచ్చు. అలా కుదరకపోయినట్లయితే సంవత్సరమునకు ఒకసారైనా చేసుకునవచ్చు. సుమా ఎవరి యొక్క శక్తి అనుసారాన్ని బట్టి వారు చేసుకునవచ్చు అని తెలియపరిచారు. అయితే ఇక నారదముని వారు ఏమని చెప్పడుగుతున్నారయా, మహానుభావా అంతా బాగానే ఉంది, నెలలోనూ చేసుకోవచ్చు, లేదా మనకు శక్తానుసారం అంటే సంవత్సరానికి ఒకసారన్నో చేసుకోవచ్చు. అలా చేసుకునేటట్లయితే ఈ యొక్క వ్రతం చేసుకోవడానికి ఏ ఏ రోజులు అతి ముఖ్యమైనవి అని చెప్పి ప్రశ్నించారు. ఏమని చెబుతున్నారయ్యా, ఓ నారద మహాముని, ఈ యొక్క వ్రతం పౌర్ణమి తిథి కానీ, ఏకాదశి నాడు కానీ, రవిశంకరుల దినమునందు కానీ ఈ యొక్క వ్రతం చేసుకునవచ్చు అని చెప్పారు. రవిశంకరుల దినమునందు అంటే ప్రతి నెల అమావాస్యకు ముందరగా వచ్చేటువంటి మాస శివరాత్రి రోజును చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఎవరైతే ముందరగా వ్రతం చేసుకోవాలనుకుంటారో వారందరూ కూడా సూర్యోదయంకు పూర్వమే నిద్ర లేచి నిత్యకాల కృత్యములు నెరవేర్చుకుని స్నాన సంధ్యానుష్ఠాన విధా ప్రకారంగా నిర్వర్తించుకుని శుచి అయి నిశ్చల భక్తితో దేవాదిదేవ సత్యనారాయణ స్వామి ఈరోజు మీ యొక్క వ్రతం చేయడానికి మాకు ఆజ్ఞ ఇవ్వాలి అని చెప్పి ఒక్కసారి మొదటిసారిగా నమస్కారం చేయాలి అని తెలియపరిచారు. అలా నమస్కరించి ధ్యానం చేసిన తరువాత ఆ విధముగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలమును కూడా కర్మానుష్ఠానాన్ని కూడా నెరవేర్చుకుని పూర్తి చేసుకుని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమున అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం అనగా రాత్రి ప్రారంభ కాలం నందు కూడా ఈ యొక్క వ్రతం చేసుకునవచ్చు అని చెప్పి తెలియపరిచారు. ముందరగా పూజ చేసిన పూజా స్థలమును గోమయము చేత అలకి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరచి దానిపై బియ్యము పోసి దానిపై కలశమును ఉంచవలసిన సుమా. అయితే ఆ కలశం ఎలా ఉండాలయా, మన యొక్క శక్తి అనుసారాన్ని బట్టి వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు. మహానుభావ అంతా బాగానే ఉంది, ఒకవేళ మధ్యతరగతి వాళ్ళు ఉంటారయ్యా, ఈ యొక్క 3 పాత్రల్లోనూ కుదరకపోతే మరి పరిస్థితి ఏమిటి మహానుభావ అని చెప్పి ప్రశ్నించారు. మళ్ళీ నారద మహాముని, ఈ యొక్క 3 పాత్రల్లోనూ కుదరకపోయినట్లయితే మట్టి పాత్రతో నేను సరే ఆ కలశాన్ని ఏర్పరచుకోవచ్చు, కానీ ఈ యొక్క వ్రతానికి లోభత్వం చేయరాదు అని చెప్పారు. అంటే ఏమిటి, ఏది కూడా లోటు చేయకూడదు ఈ యొక్క వ్రతానికి అని చెప్పి తెలియపరిచారు. అయితే అలా అన్నీ కూడా ఆచరించిన తర్వాత మరలా కలశం మీద ఒక కొత్త వస్త్రమును పరిచి ఆ యొక్క నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమను ఉంచవలను అని చెప్పారు. ఎవరి యొక్క శక్తి అనుసారాన్ని బట్టి వారు ఒక కరశవ బంగారంతో కానీ లేదా అందుసగము అంటే అర్ధ కరశవ బంగారంతో కానీ లేదా అందుసగము పావు కరశవ బంగారముతో నేను సరే సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమను ఏర్పరచుకోవాలి. ఒకవేళ ఇక బంగారంతో దొరకదయా, అలాగే వెండితో కానీ, ఒకవేళ అది కుదరకపోతుంది రాగి డబ్బు కానీ లేదా ఒక చిల్లర డబ్బు కానీ ఈ విధంగా కూడా ఏర్పరచుకోవచ్చు అని చెప్పి తెలియపరిచారు. అలా ఏర్పరిచిన తర్వాత ఆ యొక్క ప్రతిమను పంచామృతములతో అభిషేకించి మండపమునందు ఏర్పరచవలను, అంటే మండపమునందు ఆవాహన చేయవలను అని చెప్పి తెలియపరిచారు. మహానుభావ అంతా బాగానే ఉంది, విధానం అంతా కూడా సగం వరకు కూడా తెలియపరిచారు. ఇక ముందరగా పూజ చేయాలంటే ఏ ఏ దేవతలు మనం ఆరాధించాలి అని చెప్పి అడిగారు. మళ్ళీ ఓ నారద మహాముని, ఈ యొక్క పూజ చేయాలంటే ముందరగా విఘ్నేశ్వర పూజ చేయాలి. విఘ్నేశ్వర పూజ ఎందుకంటావేమో, ఎప్పుడైనా సరే ఏ పూజకైనా సరే ఈ యొక్క విఘ్నేశ్వర పూజ ప్రాధాన్యం. సర్వ ఆటంక పరిరక్ష పరిపాలకుడు వినాయకుడు కాబట్టి ముందరగా విఘ్నేశ్వర పూజ చేయాలి అని చెప్పి తెలియపరిచారు. తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుడు, పార్వతీదేవిని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవతా ప్రత్యదేవతలతో సహా పూజింపవలేను అని చెప్పారు. తర్వాత విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కూడా కలశములకు ఉత్తర భాగమునందు ఉంచవలను. అలా ప్రతిష్టాపన చేసిన తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలు 8 దిక్కులందు కూడా ప్రతిష్ఠించి పూజ చేయవలను. పిదప సత్యనారాయణ స్వామి వారి యొక్క కలశం మీద పూజ చేయవలను అని చెప్పి తెలియపరిచారు. ఈ యొక్క వ్రతము 4 వర్ణముల వారును అనగా స్త్రీలను పురుషులను కూడా వ్రతం ఆచరించవచ్చును అని చెప్పారు. ఈ యొక్క వ్రతం బ్రాహ్మణులు పౌరాణికముగాను వైదికముగాను
రెండు విధానములుగాను కూడా ఆచరించవచ్చు సుమా. అయితే బ్రాహ్మణులు కాని వారు పౌరాణికముగానే కృతం ఆచరించవలను తెలియపరిచారు. తుదకు ఏ దినమైనను సరే, అంటే ఏ రోజైనను సరే, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి రాత్రి ప్రారంభ కాలమున అనగా సాయంత్రం పూట కూడా కృతం చేసుకునవచ్చు అని చెప్పి తెలియపరిచారు. వ్రతము చేయవారు ముఖ్యంగా బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వచ్చి కృతం చేయవలను అని చెప్పారు. ఇక మహానుభావ ఈ కృతానికి ఏ సామాగ్రి కావాలి అని చెప్పి అడిగారు. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక. ఇక గోధుమ నూక దగ్గరికి వచ్చేసరికి అది దొరకలేదయ్యా, ఈరోజు షాపులన్నీ కూడా కట్టేస్తున్నాయి. ముఖ్యంగా మనకు ప్రసాదానికి కావాల్సినటువంటిది ఈ యొక్క గోధుమ నూక కాబట్టి ఈరోజు దొరకలేదు కాబట్టి రేపు చేసుకుందామని చెప్పే ఆలోచన రావచ్చేమో. అలా వచ్చినట్లయితే ఒకవేళ గోధుమ నూక దొరకపోయినట్లయితే బియ్యం నూకతోనే సరే ఈ యొక్క ప్రసాదాన్ని ఏర్పరచుకోవచ్చు అని చెప్పి చెప్పారు. అలాగే పంచదార, అదియూ లేకపోయినచో బెల్లము అన్నీ కూడా అనగా సేరుంపావు చప్పున ప్రసాదానికి చేర్చి నైవేద్యం తయారు చేసి స్వామివారికి నైవేద్యం జరిపించవలను అని చెప్పారు. ఆ విధముగా నైవేద్యము జరిపించిన వెంబట బ్రాహ్మణులకు యథాచ దక్షిణతాంబూలం ఇచ్చి బంధుమిత్రాలతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి భోజనం చేయవలను అని చెప్పారు. సత్యనారాయణ స్వామి వారికి ప్రీతిగా నృత్య గీతాధికములు జరిపించవలను. ఇది భూలోకమునందు కలియుగమునందు కూడా ఇష్టకామితార్థమయ్యేటకు మిక్కిలి సులభమైన మార్గము అని చెప్పి తెలియపరుస్తున్నారు. ఇది రేవాకాండే స్కాందపురాణే ప్రథమోధ్యాయ సమాప్త. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం దొరికితే పరిహించామి అమృతమస్తు అమృత వస్త్రనమసి. రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం నారికేల సకల నారికేల ఉతక నైవేద్యం తర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతావిధానమసి. ఉత్తరాభోజనం తర్పయామి. హస్తో వృక్షాలయామి, పాదో వృక్షాలయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. కర్పూరానంద మంగళ నీరాజనం దర్శయామి. నీరాజన ఆచమనం తర్పయామి. రమా సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. గోవింద గోవింద.